రైట్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. అనంతపురం వన్ టౌన్ పిఎస్ ముందు అంటే పోలీస్ స్టేషన్ ముందు ఒక కుటుంబం మొత్తం నిరసనకు దిగారు. తన కూతురు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేసినా కానీ పోలీసులు ఏమాత్రం చలించలేదు అని కూడా తెలిపారు. అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ కుటుంబం మొత్తం నిరసనకు దిగారు. అయితే ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయింది కూతురు. తమ కూతుర్ని తీసుకొచ్చి తమకు అప్పగించాలని కూడా కోరారు. పోలీస్ స్టేషన్లోనే తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేసి అబ్బాయి చాలా మందిని ఇటీవలే మోసం చేశాడని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఈ అబ్బాయి మోసం బారిలో మా అమ్మాయి కూడా పడిపోయింది, తెలియకుండా ఆవిడని ఎలాగన్నా తీసుకొచ్చి మాకు అప్పగించండి. వాళ్ళిద్దరు తల్లిదండ్రులు కూడా ఓ యువ ప్రేమ జంట ఒక వ్యవహారం కూడా ఈ యువతి ప్రాణం అంటే యువతి వాళ్ళ తండ్రి ప్రాణం మీదకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రేమ వ్యవహారం అటు కుటుంబ సభ్యులకు మరి ఇంకొక వన్ టౌన్ పోలీసులకి కూడా తలనొప్పి తెచ్చిపెట్టిందని అనుకోవచ్చు. అయితే తన కూతురు కనిపించడం లేదని తండ్రి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వారం రోజులు అయిపోయింది. ఇప్పటికీ వారం రోజుల నుంచి కూడా పోలీసుల దగ్గర నుంచి ఎటువంటి సమాధానం అందియట్లేదు. ఎందుకు అనంటే మీ కూతురు ఒక మేజర్, మేమేం పట్టించుకోక్కర్లేదు అని చెప్పారంట. సో ఇది ప్రేమ వ్యవహారమే ఇక్కడ దాకా తీసుకొచ్చింది అని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పటికే ఫిర్యాదు చేసి వారం రోజులైనా ఏమాత్రం చలించని పోలీసులు పట్టించుకోవడం లేదు. యువతి తల్లిదండ్రులు కూడా పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరికి పోలీస్ స్టేషన్ ఆవరణలోనే తండ్రి యువతి కూడా తలను గోడకేసి కొట్టుకున్నాడు. ఇదే గాయాలతో కుటుంబ సభ్యులతో కలిసి నిరసనకు కూడా అక్కడే దిగారు. ఈ ఘటన అనంతపురంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో జరిగింది. అయితే అనంతపురంలోని భాగ్యనగర్ లో గుజ్జల గిరిబాబు కుటుంబం అని ఉంటుంది. అయితే ఈ గిరిబాబు కూతురు విశాఖలోని ఓ కళాశాలలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. సంక్రాంతి సెలవులకు వచ్చి ఆ అమ్మాయి ఇదే పనికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇది ప్రేమిస్తున్నా అని చెప్పడం జరిగింది. అయితే అదే కాలనీకి చెందిన ఒక వ్యక్తి దిలీప్ కుమార్ అనే యువకుడు కూడా ప్రేమిస్తోంది అని కూడా చెప్పింది. అయితే ఈ యువకుడితోనే వెళ్ళిపోయింది అని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే కుమారుడు ఈ మనిషి ఎవరైతే మనం పిక్చర్స్ లో చూస్తున్నామో ఈ వ్యక్తి చాలా మందికి వేరే వేరే అమ్మాయిలు కూడా మభ్యపెట్టి మోసం చేశాడని ఇప్పటికీ ఆ కాలనీలో చాలా పెద్ద టాక్ ఉంది. ఒక అమ్మాయి తర్వాత ఒక అమ్మాయిని చేంజ్ చేస్తూ ఉంటాడు. ఇదే బారిలో మా అమ్మాయి కూడా మోసపోయింది అని కూడా తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. అయితే దిలీప్ కుమార్ మంచివాడు కాదు, అమ్మాయితో ఏదో మాయ మాటలు చెప్పి తీసుకెళ్లాడు అని కూడా చెప్పారు. అయితే అమ్మాయి ఇంకా దిలీప్ కుమార్ పెళ్లి చేసుకున్న ఫోటోలు కూడా సమీప బంధువులు పంపించినట్టు తెలిసింది. అయితే పెళ్లి విషయం తెలుసుకొని ఆమె తల్లిదండ్రులు బంధువులు కలిసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగారు. ఈ క్రమంలో ఆందోళనకు గురైన యువతి తండ్రి తలను కూడా గోడకేసి బాదుకున్నాడు. తండ్రి తలని గోడకేసి అంత గట్టిగా బాదుకున్నారంటే ఏ రేంజ్ లో ఆందోళన వ్యక్తం చేస్తున్నాడో మనందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే రక్తం కారుతున్నా సరే భార్య మరియు కుటుంబ సభ్యులతో కలిసి నిరసనకు దిగారు. అయితే అక్కడ నిరసన వ్యక్తం కూడా చేస్తున్నట్టు కనిపిస్తోంది. కొంతసేపటికి సిఐ రాజేంద్రనాథ్ వచ్చి వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులు పోలీసులతో వాదనకు దిగారు. మా అమ్మాయి చనిపోయాక పిలుస్తారా అని ప్రశ్నించారు. అయితే కంప్లైంట్ ఇచ్చి వారం రోజులు అయిన తర్వాత కూడా మీరు ఏమాత్రం స్పందించడం లేదు. ఏకంగా మా అమ్మాయి చనిపోయిన తర్వాత అబ్బాయి చంపేసిన తర్వాత మీరు ఏమైనా స్పందిస్తారా అని కూడా పోలీసుల్ని క్వశ్చన్ చేశారు. వాడు చాలా మంది అమ్మాయిలను ఇలాగే మభ్యపెట్టి మోసం చేస్తున్నాడని, అలాంటి వాడు ఏం చేస్తాడో తెలియడం లేదు అని చెప్పి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి క్షణం మా గుండెల్లో రైలు పరిగెడుతోంది, భయం వేస్తోంది. మా అమ్మాయి ఏమవుతుందా, వాడి చేతుల్లో మా అమ్మాయి జీవితం ఎలా నాశనం అవుతుందా అని భయం వేస్తుంది. పోలీసులు బాధితులను సర్ద చెప్పడం తప్పించి అసలు ఏదైనా కేసు ముందు ఫార్వర్డ్ చేసి మా అమ్మాయిని మాకు తిరిగి ఇవ్వండి అంటే మమ్మల్ని సర్ద చెప్పి పంపిస్తారు ఏంటి అని కూడా వాళ్ళ తల్లిదండ్రులు పోలీసుల్ని ప్రశ్నిస్తున్నారు. అయితే పోలీసులు బాధితులకు సర్ద చెప్పడం బాధితుడి ప్రభుత్వం ఆసుపత్రికి చికిత్స నిమిత్తం ఇప్పటికే తరలించారు. అయితే ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తూ గోడకేసి తలను బాదుకోవడంతో రక్తం తీవ్ర స్థాయిలో గాయపడి ఆ తలకు కూడా గాయపడి రక్తం కారుతోంది. అయితే ఇదే నేపథ్యంలో పోలీసులు కూడా వచ్చి అంటే సిఐ వచ్చి కొంచెం సర్ద చెప్పి ఇప్పుడు కాదు మేము చూస్తాము, ఈ కేసుని విచారిస్తాము అని చెప్పడంతో అక్కడికి పబ్లిక్ అంటే ప్రభుత్వ హాస్పిటల్ కూడా వెళ్ళి అక్కడ చికిత్స పొందుతున్నారు వాళ్ళ తండ్రి. కాకపోతే అక్కడ మొత్తం కుటుంబం కూడా నిరసనకు దిగారు. మొత్తం పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని మాకు న్యాయం జరగాలి అనుకుంటూ కూడా వేధిస్తున్నారు. అయితే ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే నా కూతురుని మభ్య మాటలు చెప్పి ఈ మనిషి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి చాలా ముందు అంటే దిలీప్ అనే వ్యక్తికి చాలా సంబంధాలు ఉండేవి, అక్రమ సంబంధాలు, ఫోటోలు కూడా బయటపడ్డాయి. చాలా మంది అమ్మాయిలు కూడా ఈయన చేతిలో మోసపోయారు, మబ్బపెట్టి మరి ఇలా చేస్తున్నారు. అయితే ఈ వలలో నా కూతురు కూడా చిక్కుకుపోయింది, నా కూతురుని ఎలాగైనా బయటకు తీసుకురండి అని తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. అసలు తల్లిదండ్రులు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి విందాం.
సార్ నా పేరు గురు సార్. నాది ఊరే సార్. చెన్నంపల్లి అయితే ఇక్కడ వచ్చా సార్. అనంతపురంలో మొత్తం 20 ఏళ్ళు 30 ఏళ్ళు సార్. ఇద్దరు ఆడపిల్లలు సార్. నాకు ఒక బీటెక్ చదువుతాడా, ఒక ఫస్ట్ ఇయర్ చదువుతాడు సార్. విజయవాడ సార్. ఆంధ్ర రోడ్డు భవన్ నగర్ సార్. ఫోర్త్ క్లాస్ సార్. ఫోర్త్ క్లాస్ సార్. అవన్నీ లేదు సార్. హాలిడేస్కి వచ్చింటే నా బిడ్డని తోలపోయారు సార్. నేను చెప్పనట్లా హాలిడేస్కి వచ్చినారు. నా బిడ్డ వాళ్ళు చంపినారు. ఏమో లేదో సిఐ సార్కి కాళ్ళు పట్టుకుంటారు. అంటే ఎవరు తోలిపోయినారు సార్? ఎవరు వాళ్ళు దిలీప్ అనేవాడు సార్. నేను లేదు సార్. నేను బండి వేయండి సార్. బండి వేయడం నైట్ వచ్చా సార్. 11:30 వచ్చి నేను వచ్చా సార్. నాగయ్య కొడుకు దిలీప్ సార్. ఫస్ట్ జీవిత సార్. పైన ఉందా జీవిత వాళ్ళంతా దగ్గర పంపించారు సార్. అది మాకైతే దిలీప్ పోటీ 10 రోజులే సార్. ఇప్పుడు నిక్షన్లో కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చినారు? బుధవారం లేదు సార్. బేస్వారం టైంలో ఇచ్చారు. మా వాళ్ళు వచ్చి మా బాబాజీ నా భార్య వచ్చి మమ్మల్ని పట్టించుకోలేదు సార్. అంటారు సార్. పిల్లంపడి సార్. పిల్లంపడి సార్. ఎంత పిల్లంపడే సార్. మాట్లాడతాను అనుకో నేను సార్. నేను డ్రైవర్ సార్. కేవలం డబ్బులు వేస్తారు సార్. సిఐ సార్ ఎందుకు నాకు తెలుసు సార్. వాళ్ళు డబ్బులు తీసుకుంటారు సార్. నేను కేవలం డ్రైవర్ సార్. నేను నాకు న్యాయం జరగలే స్టేషన్లో. కుమారు, జీవిత, పెద్దన్న, లక్ష్మీదేవి, వచ్చే వెంకట్రాముడు, వెంకట్రాముడు పిల్లమ్మ సార్. పుల్లమ్మ సార్. వెంకట్రాముడు కొడుకు సార్. రవి సార్. నాకైతే మోసం చేశారు సార్. నాకు ఎటువంటి తెలుసు. నేను డ్రైవర్ సార్. వాళ్ళు ఎంత ఇచ్చారో డబ్బులు తెలియదు సార్. నాకు సిఐ సార్ ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు సార్. 10 రోజులు సార్. తినబట్టి 10 రోజులు సార్. ఏం జరిగింది అసలు సార్? నా బిడ్డను తొలపోయారు సార్. నాకు న్యాయం చేయండి సార్ అని చెప్పి కిడ్నాప్ చేశారో చంపేశారో నాకు తెలియదు సార్. ఈ రోజు నాకు ఫోటో వచ్చింది సార్. నాకు ఈ రోజు ఫోటో వచ్చింది. కిడ్నాప్ చేశారో చంపినారో బతికిందో తెలుసు సార్. నాకు తెలియదు సార్. అది సార్. వాళ్ళు 10 రూపాయలు ఉంటుంది సార్. 10 రూపాయలు ఉంటుంది. భవానీ నగర్ సార్. మాది భవానీ నగర్ వెళ్ళి నా బిడ్డ సెలవులకు వచ్చింది సార్. నేను అంగడికి పోయినాను సార్. నా బిడ్డ తోలుకొని పోయినాడు సార్. వాడు ఇంటికాడికి వచ్చి మా మీద దగావు చేసి నా బిడ్డను తోలుకొని వెళ్ళిపోయినాడు సార్. దిలీపులు, వెంకట్రాముడు, నాగయ్య వాళ్ళంతా సార్. తోలకపోయింది ఎవరు? శ్రీదేవి, జీవిత, వెంకట్రాముడు, లక్ష్మీదేవి సార్. వెళ్ళే సార్. ఇప్పుడు మీకు ఏమన్నాయం జరిగింది స్టేషన్ దగ్గర? ఏం చేసినారో తెలుసు సార్. నాకు తిరుగుతున్నాం సార్. మేము ఏం చేసినారో తెలుసు సార్. నాకు నా బిడ్డను పిలిపించండి సార్. వాడు మంచోడు కాదు సార్. వాడు చాలా గలీజు నా కొడుకు సార్. నేను ఎట్లా ఇస్తాను సార్ నా బిడ్డని? నా బిడ్డని ఎట్లన్నా కానీ పిలిపిండి సార్. ఇప్పుడు మీరు ఎందుకు ఇక్కడ ధర్నా చేయాల్సి వస్తుందమ్మా? ఇప్పుడు మీరు ధర్నా ఇక్కడ ఎందుకు చేయాల్సి వస్తుంది? నా బిడ్డ న్యాయం జరగలేదు సార్. మాకు ఇక్కడ న్యాయం జరగలేదు సార్. ఈ సార్ వాళ్ళు చెప్తే ఏం పట్టించుకోవడం లేదు సార్. అందుకే సార్ పిలిపిస్తానులే అని వారం అయింది సార్. వారం నుంచి మేము తిరుగుతానే ఉన్నాం సార్. మైనర్ అయితే వాళ్ళకే హక్కు ఉంటుందా సార్? 20 ఏళ్ళు సాగిన వాళ్ళకి హక్కు ఉంటుందా సార్? సార్ వాడు మంచోడైతే మీరే న్యాయం చెప్పండి సార్. వాడు గలీజ్ నా కొడుకు సార్. నా బిడ్డని ఏం చేసినాడో ఏమో సార్. నాకైతే తెలియదు. నా బిడ్డని ఏం చేసినారో నాకు చూడండి సార్. ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలని కోరుకుంటున్నారు? నా బిడ్డని నాకు పంపివ్వండి సార్. నా బిడ్డ నా సార్ వాళ్ళకి అందరికీ పేరు దండం పెడతాను సార్. నేను కాళ్ళు పట్టుకుంటా. ఎస్, అయితే ఓ యువ ప్రేమ జంట వ్యవహారం యువతి తండ్రి ప్రాణం మీదకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రేమ వ్యవహారం అటు కుటుంబ సభ్యులకు మరియు ఇటు 1 టౌన్ పోలీసులకు కూడా తలనొప్పులు తెచ్చిపెట్టింది అని అనుకోవచ్చు. ఎందుకంటే తన కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేసి ఇప్పటికే వారం రోజులైనా పట్టించుకోవడం లేదని యువతి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ ముందరే, అంటే పోలీస్ స్టేషన్ ఎదుటే ఆందోళన వ్యక్తం చేశారు. చివరికి పోలీస్ స్టేషన్ ఆవరణలోనే యువతి తండ్రి తలను గోడకేసి కొట్టుకున్నాడు. ఆ గాయాలతో కుటుంబ సభ్యులతో కలిసి ఏకంగా నిరసనకు దిగాడు. ఈ ఘటన అనంతపురంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగింది. అయితే ఈ ఫోటోలో చూసే వ్యక్తే దిలీప్ కుమార్. అయితే తినకి ఇంకా కూతురికి బీటెక్ 2nd ఇయర్ చదువుతున్న కూతురికి గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమ వ్యవహారం నడుస్తోంది. దిలీప్ అనే వ్యక్తి కూడా చాలా దరిద్రుడు, చాలా నీచుడు, చాలా అమ్మాయిలతో తిరిగి ఇలానే మోసం చేశాడు, మభ్యపెట్టాడు. అలాంటి ఒక వ్యక్తికి నా కూతుర్ని ఎలా ఇస్తాను అని చెప్పి కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే బయట షాప్కి వెళ్ళినప్పుడు ఎవరు లేని సమయంలో దిలీప్, జీవిత, వెంకటరాముడు మరియు లక్ష్మీ
దేవి అని చెప్పి 5 ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిన అమ్మాయి మళ్ళీ తిరిగి రాలేదు. మరి కొన్ని రోజుల తర్వాత కుటుంబ సభ్యులు వాళ్ళ స్నేహితులు సన్నిహితులు అందరూ కలిపి వీళ్ళిద్దరికి పెళ్ళైనట్టు ఫోటోలు కూడా పంపించారు. దాంతో గుండె పేలిపోయి ఏకంగా నిరసనకు దిగారు మొత్తం కుటుంబ సభ్యులు, వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు కలిసి. అయితే మనం ఈ వ్యక్తి ఫొటోస్ కూడా మనం చూస్తున్నట్లయితే చాలా అమ్మాయిలతో కూడా వ్యవహారం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక అమ్మాయి తర్వాత ఒక అమ్మాయిని మారుస్తూ వీళ్ళని అందరినీ ట్రాప్ చేస్తున్నట్టు కూడా తెలుపుతోంది. అయితే దిలీప్ కుమార్ అనే వ్యక్తి ఈ అమ్మాయి ఒక్కతే కాదు, చాలా వ్యవహారాలు కూడా ఉన్నాయి, చాలా అఫైర్స్ కూడా ఉన్నాయి ఈ మనిషికి. అయితే ఈ వ్యక్తి ఇది ఫస్ట్ టైం కాదు, ఇదే బాయలో మా అమ్మాయి కూడా పడిపోయింది, ప్లీజ్ బయటకు తీసుకురండి, ఇలాంటి ఒక వ్యక్తికి నేను మా అమ్మాయిని ఇవ్వను అని కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఫోటో చూసినట్లయితే ఒక చూపుకే పడిపోయా, ఒక నవ్వుకే పడిపోయా, ఒక మాటకే పడిపోయా అని చెప్పి నిబ్బా స్టేటస్ పోస్టులు కూడా పెట్టి అమ్మాయిలు ఇలాగే పడేసినట్టు కనిపిస్తోంది. అయితే ఇలాంటి అంటే చదువు రాని ఒక వేస్ట్ ఫెలోకి కూడా మేము అమ్మాయిని ఎలా ఇస్తాము అని కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే ఇది ఒకటే, ఈయన కరెక్ట్ మనిషి అయితే నేను ఇప్పుడే పెళ్లి చేస్తాను సార్, కాకపోతే మీరే వెరిఫై చేయండి ఎంతమంది అమ్మాయిలతో తిరిగి ఎంతమంది అమ్మాయిల జీవితాన్ని నాశనం చేశారు అని కూడా తల్లి చెప్పుకుంటూ వచ్చారు. మరి దీని గురించి, ఈ ఘటన గురించి అసలు సీఐ ఏం మాట్లాడారని ఒకసారి విందాం. ఈ నెల 3వ తేదీన గుజ్జల జ్యోత్స్న అనే అమ్మాయి ఇంటి నుంచి వెళ్ళిపోయినట్లుగా వాళ్ళ తల్లి ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేసినాము. మేము మెరిట్స్ ప్రకారము మాకున్న సమాచారము మరియు టెక్నికల్ ఎవిడెన్స్ తోటిగా అమ్మాయిని ఎక్కడుంది ట్రేస్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా ఒక టీం కూడా వేరే చోట తిరుగుతుంది. వీలైనంత త్వరలో అమ్మాయిని ఈ నెల 3వ తేదీన గుజ్జల జ్యోత్స్న అనే అమ్మాయి ఇంటి నుంచి వెళ్ళిపోయినట్లుగా వాళ్ళ తల్లి ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేసినాము. మేము మెరిట్స్ ప్రకారము మాకున్న సమాచారము మరియు టెక్నికల్ ఎవిడెన్స్ తోటిగా అమ్మాయిని ఎక్కడుంది ట్రేస్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా ఒక టీం కూడా వేరే చోట తిరుగుతుంది. వీలైనంత త్వరలో అమ్మాయిని అయితే సిఐ మాటల్లో కూడా ఉజ్వల జ్యోత్స్న అనే అమ్మాయి ఇంటి నుంచి పారిపోయింది అని చెప్పి కంప్లైంట్ ఫిర్యాదు చేశాము. ఇప్పటికైతే మేము మా శతవిధాల ప్రయత్నించి అమ్మాయిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాము. అయితే ఈ ఘటన అనంతపురం 1 టౌన్ పిఎస్లో మొత్తం కుటుంబ సభ్యులు కలిసి నిరసనకు దిగడం జరిగింది. తమ కూతురు కనిపించడం లేదని గత వారం రోజుల కిందట పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేసినా పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఏకంగా గోడకేసి కొట్టుకున్నాడు పోలీస్ స్టేషన్ ముందరే ఆ అమ్మాయి తండ్రి. అయితే ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన కూతురు, ఆ అబ్బాయి కూడా అంత మంచివాడు కాదు, చాలా అమ్మాయిలు ఇలాగే మభ్యపెట్టి మోసం చేశాడు, మా కూతుర్ని ఎలాగైనా తిరిగి తీసుకురండి అని చెప్పి పోలీసులను కూడా కోరుకుంటున్నారు, వేడుకుంటున్నారు వాళ్ళిద్దరు తల్లిదండ్రులు. అయితే తమ కూతురిని తీసుకొచ్చి తనకు అప్పగించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లోనే ఇద్దరు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేసి అబ్బాయి చాలా మందిని ఇలాగే మోసం చేశాడని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మరి ఈ అబ్బాయి బారికి ఎంతమంది అమ్మాయిలు మోసపోయారు, ఎంతమంది ఈ అబ్బాయి వలలో చిక్కుకున్నారు, అసలు ఈ అమ్మాయి నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారా లేదంటే తినని కిడ్నాప్ చేశారా, లేదా ఈ అబ్బాయి లిస్టులో ఈ అమ్మాయి కూడా ఇంకొక వ్యక్తి అనే విషయం అయితే పోలీసులు ఇంకా తీవ్ర స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు. మరి ఈ డీటెయిల్స్ ఇంకా బయటకు రావాల్సింది ఉంది. సార్ డ్రైవర్ అయితే కేవలం డబ్బు లేకుండా